నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ 6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. దాదాపు 15 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆదివారం రాత్రి 7:40 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా ఆయనపై లుక్అవుట్ నోటీసులు ఉండడంతో ఎయిర్పోర్ట్ లోని ఇమిగ్రేషన్ అధికారులు విచారణ చేపట్టారు. ఇమిగ్రేషన్ కార్యాలయంలో 3 గంటల పాటు ప్రభాకర్ రావు వివరాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో దాదాపు 50 నుంచి 70 మంది అనుచరులు ప్రత్యక్షమయ్యారు. అంతేకాకుండా 15 మంది బౌన్సర్లను సైతం ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ రావు మీడియా ప్రతినిధులను నెట్టివేసి దాడి చేసినట్టు సమాచారం. ప్రభాకర్ రావును ఇంట్లో దింపిన తర్వాత బౌన్సర్లు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.